ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కుంభరాశి వారికి అసలు వీరు జీవితంలో గాని, వీరి యొక్క జాతకంలో గాని ఎప్పుడూ కూడా ఎవ్వరిని ఇంతవరకి నష్టపెట్టలేదు. అయితే వీళ్ళని ఒకప్పుడు నష్టపెట్టిన వారు ఎంతో మందున్నారు. అందులో ప్రత్యేకంగా వద్దు, వద్దు అనుకుంటూనే ఒకళ్ళు మీ కాళ్ళ దగ్గరికి వచ్చేది కనిపిస్తుంది. అసలు ఎవరు మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు? అసలు ఆ నిజం గనక మీకు తెలిస్తే మీ కళ్ళమ్మట కన్నీళ్లు అస్సలు ఆగవు. మన అనుకున్న వాళ్ళే మనల్ని నష్టపెట్టే కాలంలో పూర్తిగా అసలు వీరు ఎవరు? ఎందుకని మన దగ్గరికి రావాలనుకుంటున్నారు? అసలు ఎవరు మనం వద్దనుకున్నోళ్ళు ఎవరు? మనకు కావాలనుకున్న వారెవరు? అనేది కూడా పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. చాలా జాగ్రత్తగా చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో అనే విషయాలు పూర్తిగా అయితే ముఖ్యంగా సింహరాశి వారు ఎప్పుడూ కూడా చాలా ఉదార స్వభావం కలిగిన వారు. చాలా నీతిమంతులు. ఎక్కడున్నా కూడా ఎదుటి వారికి సాయం చేసే వ్యక్తులు. పరస్త్రీ వ్యామోహం లేనివారు. పరవాళ్ళని నష్టపెట్టాలని అనుకునేటి వాళ్ళైతే అస్సలు కాదు. ఎందుకంటే వీరు ఉన్న దాంట్లో తృప్తిగా ఉందాం. లేకపోయినా మనకు ఉన్నట్టుగా నిలబెడదాం అనుకునే మనస్తత్వం కలిగింది. వీరి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా ఒకరికి నష్టాల్లోకి తోసేయాలి, ఒకరిని ఇబ్బంది పెట్టాలి అని అనుకునేది అస్సలు ఉండదు వీరు. కానీ వీరిని ఎంతో మంది నష్టపెట్టి, ఎంతో మంది ఇబ్బంది పెట్టి, వీరిని ఏదో ఒక రూపంలో చిన్న చూపు చూస్తూనంటారు. అయినా కూడా వీరు సింహం లాంటి వారు కాబట్టి, ఎదుటివాడు చిన్న చూపు చూసినా వీడు ఎప్పుడూ కూడా రాజాలాగే ఉండాలి, సింహంలానే బతకాలి అని అనుకునే ఒక గ్రేట్ స్వభావం కలిగిన వారు సింహరాశి వారు. ఇందులో వీరికి మొదటి దగ్గర నుంచి కూడా వీరి యొక్క జీవితంలో లోటుపాట్లు, సమస్యలు, ఇబ్బందులు ఎప్పుడు ఎదురవుతూనే ఉంటాయి. ప్రతిరోజు కూడా వీరికి సవాలుగానే నడుస్తుంది. వీరు ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఉన్నట్టుగానే జీవిస్తారు. ఈ రోజేదో పోతుంది, రేపేదో వస్తుంది, ఎల్లుండేదో మనకి రాకుండా దక్కదు అని అనుకునే ఆలోచన వీరికి అస్సలుండదు. ఎప్పుడైనా భగవంతుడు మన కష్టానికి తగ్గ శ్రమ మనకిస్తాడు. మన కష్టానికి, మన శ్రమకు తగ్గ మనకి ఫలితం మనకుంటుంది అనే ఒక ఆలోచించే వాళ్ళు వీరు సింహరాశి వారు చాలా ముందుంటారు. సింహరాశి వారు ఎప్పుడూ కూడా అమ్మవారి అనుగ్రహం కానీ, భగవంతుడి దైవ స్వరూపమే గాని వీరికి ఎప్పుడూ కూడా అండగా ఉంటుంది. ఎందుకంటే వీరు దేనిలోనైనా కానీ ఆధ్యాత్మికతలో ముందుంటారు. దేనిలోనైనా ముందుంటారు. ఒక పెళ్లి చేయాలన్నా ముందే ఉంటారు. ఒక ఉద్యోగంలో వదిలిపెట్టాలన్నా కూడా ముందే ఉంటారు. సాధించాలన్నా ముందే ఉంటారు. వదిలిపెట్టాలన్నా కూడా ముందే ఉంటారు. వీరు దేన్ని కూడా లెక్క చేసే మనుషులైతే కాదు. కానీ వీరి యొక్క జీవితంలోనే కొద్దిగా బాధపడే విషాదకరమైన విషయం ఏంటంటే, వీరు నమ్మి మోసపోతారు. ఈ నమ్మి మోసపోయే దాంట్లో వీరికి ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది వీరికి వస్తూనే ఉంటుంది. అందువలన వీరు చేసేటువంటి ప్రతి పనిలో, వెళ్ళేటువంటి ప్రతి దానిలో కూడా ఆలోచించకుండా, అర్థం లేకుండా ఒక్కొక్కసారి చేస్తూ ఉంటారు. అందులో చాలా మంది కొద్దిగా నిరాశ్రయులు, ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయి, ధనం నష్టం జరిగి, మానసిక ఒత్తిళ్లు జరిగి, కుటుంబంలో కుదురు లేకుండా, జీవితంలో చాలా ఇబ్బందులనేవి ఎదుర్కొంటూ ఉంటారు. అందులో చూస్తే సింహరాశి వారిలో చాలా ఎక్కువగా ఉంటున్నారు. ఎందుకంటే వీరి యొక్క జీవితంలో డబ్బు ఇచ్చి మోసపోవడం కానీ, లేదా ఎదుటోడిని మోసం చేయడం అనేది అస్సలుండదు. వీరే నష్టపోవడం తప్ప, వీరే మోసపోవడం తప్ప ఎప్పుడో పొరపాటనమాట. అయితే అసలు మనం వద్దు, వద్దు అనుకున్న వాళ్ళే మన కాళ్ళ దగ్గరికి ఎందుకొస్తారు? అసలు వాళ్ళ గురించి తెలిస్తే మనకెందుకు కన్నీళ్లొస్తాయి? అనే విషయాన్ని మనం గమనిస్తే ఏమి లేదండి. వీరు చాలా పైకి చాలా గాంభీర్యంగా కనిపించినా, లోపల చాలా జాలి స్వభావం ఉంటుంది. ఎవరన్నా వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటే వీరికి అమ్మటే కరిగిపోతుంటారు. అందులోనే ముఖ్యంగా ఒక నమ్మిన వాళ్ళు ఎవరైనా కానీ కష్టాల్లో ఉన్నారని వీళ్ళతో మాట్లాడకపోయినా, లేదా వీళ్ళతో స్నేహం లేకపోయినా, వీళ్ళతో అభివృద్ధి లేకపోయినా, ఎదుటి వాళ్ళు వీళ్ళ కష్టాల్లో ఉన్నారని తెలిస్తే మాత్రము సింహరాశి వారు అస్సలు ఊరికే ఉండరు. ఏదైనా వారికి చేతనైన వరకి ఖచ్చితంగా సహాయం చేస్తారు. వీరి దగ్గర లేకపోయినా కూడా చేసే స్వభావం కలిగిన వారు సింహరాశి. ఇందులో ముఖ్యంగా గతంలో వీరు ఎవరినైతే మీ వల్ల ఇబ్బందుల్లోకి వెళ్లారో మీరు, ఎవరైతే మిమ్మల్ని మీరు మంచివాళ్ళు కాదు, మీరు నన్ను నష్టపెడుతున్నారు, మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో,
ఎవరైతే మీ సొంత స్నేహమే కానీ, మీ బంధువులలో కానీ ఎవరైతే మీ యొక్క తెలివిని ఉపయోగించుకొని, అవసరానికి నిన్ను ఉపయోగించుకొని ఎవడైతే పక్కకి వెళ్ళాడో, ఎవరైతే మిమ్మల్ని పూర్తిగా నీ దగ్గర ఉంటే నేను నాశనం అవుతాను. నీ దగ్గర ఉంటే నేను ఇబ్బంది పడతాను. నీ దగ్గర ఉంటే నా జీవితం నాశనం అయిపోతుంది అని ఎవరైతే అనుకుంటారో, ఎవరైతే మీ ఇద్దరి మధ్య స్నేహాన్ని విడబంధాలు కలిగించి, మీ బంధుత్వాన్ని మీకు మధ్య గొడవలు కలిగించి, ఎవరైతే మీకు మధ్య విడబంధాలు లేచిపోయి, నీ విషయంలో నువ్వు ఎంత బాధపడుతున్నా సరే, నువ్వు నీ బాధను పట్టించుకోకుండా వాడి ఆనందం గురించి పక్కకి వెళ్ళిపోయినోడు ఎవడైతే ఉన్నాడో, అది స్నేహితుడే కావచ్చు, లేదా నీ సొంత బంధువే కావచ్చు. అలాంటి వ్యక్తి ఇప్పుడు పూర్తిగా వాడి యొక్క జీవితం పూర్తిగా పతనమైపోయి, స్నేహితుల వల్ల నష్టాలు జరిగి, కుటుంబంలో ఇబ్బందులు కలిగి, భార్యాభర్తల పరంగా సమస్యలు కలిగి, వాడి జీవితం ఎందుకు పనికిరాకుండా అయిపోయి ఆల్మోస్ట్ చివరి స్టేజ్‌లో ఉన్నంత వ్యక్తి అది కుటుంబంలో కుదురు లేకుండా, వాడు నమ్మిన స్నేహితులు ఇబ్బందుల్లోకి తోసేసి, వాడు నమ్మిన ఎవరైతే ఉన్నారో నమ్మి వెళ్ళాడో వాళ్ళతోనే వాళ్ళకి సమస్యలు కలిగి, ఎవడైతే ఉన్నాడో అట్టడుగునకి వెళ్ళిపోయాడో అలాంటి వ్యక్తి ఒకడు నీ కాళ్ళ దగ్గరకొచ్చి, నిన్ను నేను అనవసరంగా అనుమానించాను. అనవసరంగా నిన్ను ఇబ్బంది కలిగించాను. నువ్వు ఎంత మంచివాడివో నిన్ను సమస్యలోకి తోసేసానని నీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నాడు. కానీ వాడికి జరిగిన సన్నివేశాలు, వాడికి జరిగినటువంటి సిట్యుయేషన్‌లు వింటే నీ కళ్ళమ్మట నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే వాడు అంత బాధల్లో ఉన్నాడు, అంత ఇబ్బందుల్లో ఉన్నాడు, అంత పెద్ద సమస్యలో ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఎవరో సలహా కాదని వారి సొంత ధర్మపత్ని లేదా వారి అమ్మగారు అంటే శ్రీమూర్తి అమ్మగారు ఎవరైతే ఉన్నారో లేదా వాళ్ళ బిడ్డల సలహాలు తీసుకొని ఏమీ పర్వాలేదు నీ స్నేహితుడే కదా! నువ్వు చెబితే వింటాడు. నువ్వు వెళ్లి మాట్లాడితే మాట్లాడతాను వాళ్ళ సలహా మేరకు వాడి మొహం చెల్లక నువ్వేమంటావన్న భయంతో, నువ్వేం చేస్తావన్న ఆలోచనతోని వాడు నీ దగ్గరికి రావడానికి ఇన్ని సంవత్సరాలు భయపడ్డాడు. కానీ అలాంటిది మొత్తం కూడా వాడు ఈరోజు నీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా నీ కాళ్ళ దగ్గర పడి వాడి యొక్క గోడుని, వాడి యొక్క బాధని చెప్పుకునే సమయమైతే వచ్చేసింది. ఇక సింహరాశి వారైతే చాలా వరకి ఉదార స్వభావం కలిగిన వారు కాబట్టి, అలాంటి స్నేహితులు ఎవరైనా మీ దగ్గరికి వస్తే, వాడు నిజంగా కష్టాల్లో ఉంటే, వాడు నిజంగా మీ దగ్గర ఇబ్బందుల్లోకి వెళ్తే వాడు మీ సొంత బంధువు కావచ్చు, మీ అన్నదమ్ముడు కావచ్చు, లేదా మీ సొంత స్నేహితుడు కావచ్చు. ఎవరైనా సరే అటువంటి వారు నిజంగానే వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే మీరు ఖచ్చితంగా సాయం చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఎప్పుడు ఒకేలాగా ఉండదు. అయితే ఒకసారి మీరు ఒక్కొక్కసారి ఈ యొక్క స్నేహం విషయంలోనే అమాయకంలో పడతారు కాబట్టి, మీరు చాలా జాగ్రత్తగా ఒక అడుగు ఆచి చూచి అడిగేసి, వాడు నిజంగానే సమస్యల్లో ఉన్నాడా? వాడు నిజంగానే ఇబ్బందుల్లో ఉన్నాడా? అనేది గ్రహించి, ఒకటికి 10 సార్లు మీరు ఆలోచించుకొని, మీ ఇంట్లో మీ భార్య సలహా కానీ, లేదా మీ అమ్మగారి సలహా కానీ తీసుకొని, మీరు ఏదైనా ఒక సాయం చేయడం మంచిది. లేదా ఏదైనా వ్యాపారంలో మీరు పెట్టుకోవాలనుకున్నా, లేదా ఏదైనా బిజినెస్ రంగాల్లో మీరు పెట్టుకోవాలనుకున్నా, లేదా ఏదైనా ఒక ఇతర రంగాల్లో మీరు పెట్టుకోవాలని అనుకున్నా కానీ, మీరు చాలా అంటే చాలా వరకి జాగ్రత్తగా కూడా వ్యవహరించాల్సిన సమయం. ఎందుకంటే ఎప్పుడూ కూడా సమయం ఒకేలాగుండదు మిత్రమా. ఎందుకంటే మీ విషయంలో మిమ్మల్నే కాలికి చుట్టుకున్న పాము కరవక మానదు. అలాగే మీ చుట్టూరు మీరు చేసే మంచి పనులే మీకు చెడుగా తయారవుతున్నాయి. మీరు చేసే ప్రతి మంచికి మీకొక చెడు ప్రయత్నం అనేది ఎదురు చూస్తుంది. కాబట్టి మీరు ఏ అడుగు వేసినా, ఏ పని అనుకున్నా, ఎటు వెళ్ళాలనుకున్నా, ఎటు రావాలనుకున్నా ఒక అడుగు ఆచి చూచి అడిగేయాలి. ప్రతి ప్రయత్నము, ప్రతి రంగాల్లో, ప్రతి దాంట్లో కూడా మీరు అభివృద్ధికరంగా ఉండాల్సిన విషయం. కాబట్టి ఎవరైతే సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితంలో ఈ యొక్క వ్యక్తి మీ కాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశాలు నిండుగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ వ్యక్తి వలన మీకు వారు చెప్పే జీవిత గాథ విని మీకు కళ్ళమ్మట నీళ్లు వస్తాయి. నా స్నేహితుడు ఇంత బాధలో ఉన్నాడు. నా కుటుంబం ఇంత ఇబ్బందుల్లో ఉంది. నా బంధువు ఇలా సమస్యల్లో ఉన్నాడు. కాబట్టి వాడికి ఏదైనా సాయం చేయాలని మీరు కొంచెం ఎదురు చూస్తారు. కానీ అలాంటి సాయం మీరు చెయ్యొచ్చు. కానీ చేసే ముందు ఆలోచించుకొని 1కి 10 సార్లు ఆలోచించుకోవడం ఉత్తమం. కాబట్టి ఈరోజు సింహరాశి వారికి వీరి యొక్క జీవితంలో ఏదైనా కానీ మరకలు పడే సమయం ఏదైనా ఉంది అనంటే ఈ యొక్క సమయమే. ఆ యొక్క సమయాన్ని మీరు చాలా సద్వినియోగం చేసుకుంటే చాలా ఉంటుంది.
అలాగే ఈ రోజు సింహరాశి వారు ఏదైతే వ్యాపార రంగాల్లో మంచి అభివృద్ధి సాధించాలి అని అనుకుంటున్నారో, ఏదైతే ఉద్యోగ విషయాల్లో మంచిగా నిలబడాలి అని అనుకుంటున్నారో, అలాంటి విషయాల్లో కూడా మీకొక నూతనమైన మంచి ప్రక్రియలు, నూతనమైన రంగాల్లో అభివృద్ధి మీకు అందే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే సింహరాశి వారి యొక్క జీవితంలో గనక చూసుకున్నట్లయితే, వీరికి గతంలో ఏదైతే డబ్బు విషయంలో కొన్ని సమస్యలు కలిగి, డబ్బు పరంగా ఏదైతే మీకు నష్టాలు జరుగుతున్నాయో, ఏ విషయంలో అయితే మీరు సమస్యల్లోకి వెళ్ళిపోయారో, అలాంటి సమస్యలు, అలాంటి ఇబ్బందులు కాస్త మీకు పూర్తిగా తొలగిపోయే అవకాశం కూడా ఈ రోజున కనిపిస్తుంది. కాబట్టి సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితం బాగుపడాలన్నా, అలాగే వారిపైన ఏదైనా మీపై ఏదైనా చెడు దృష్టిలు ఉన్నా, చెడు ఏడుపులు ఉన్నా, మీకు ఎటువంటి ఇబ్బందులున్నా కానీ, ఈరోజు మీరైతే మాత్రము రాబోయే శుక్రవారం రోజున ఇంట్లో అమ్మవారికి లక్ష్మీదేవితోటి పూజ చేసి, అలాగే ఒక 21 యాలకులతోటి మీరు దండ కూడా అమ్మవారికి ధరించడం వల్ల మీకు అభివృద్ధి కలుగుతుంది. అలాగే ఈరోజు మీరు అమ్మవారి చుట్టూ తులసి కోట చుట్టూరు కూడా 5 ప్రదక్షిణలు చేసి, అమ్మవారికి ఆవు నెయ్యితోటి దీపం వెలిగిస్తే కూడా మీకు కొద్దిగా పరిహారాలు కొంచెం మంచిగా జరుగుతాయి. అలాగే మీకు ఏదైనా గాని సమస్యలు ఉన్నట్లయితే ఇలాంటి సమస్యలు కాకుండా ఏదైనా భార్యాభర్తల సమస్యలున్నా, లేదా కుటుంబంలో సమస్యలున్నా మీరైతే ఈ యొక్క గురువుగారిని కూడా మీరు సంప్రదించడం వలన మీకు ఉన్న సమస్యల నుంచి కొంచెం నివృత్తి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మా వీడియో మీకు గనక నచ్చినట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా మా యొక్క ఛానెల్ అయితే మీరైతే 10 మందికైతే షేర్ చేయండి. పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ నొక్కండి. మీకు అన్ని వీడియోలు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. శుభం. మంచిది.